హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్లో మీ అందరితో చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ముందుగా చెప్తున్నాను, ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీత అండి. ఈ వ్లాగ్ వచ్చి ఇండియన్ డైరీస్ ఎపిసోడ్ 3. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మీది కన్నా ఇన్ కేస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే మినిమం అంటే 3 అవర్స్ ముందు వెళ్ళాలి మనం ఎయిర్పోర్ట్కి. అదే డొమెస్టిక్ ట్రావెల్ అయితే 2 అవర్స్ ముందు వెళ్ళాలి. మాది ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి మేము 3 అవర్స్ కాదు 4 అవర్స్ ముందు వెళ్ళాము. ట్రాఫిక్ ఎక్కువ ఉన్న టైంలో మనము త్వరగా రీచ్ కాలేము ఎయిర్పోర్ట్కి. సో మ్యాక్సిమం అంటే 4 అవర్స్ ముందు వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. సో సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, మనం వెళ్తూనే డైరెక్ట్గా బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బోర్డింగ్ పాస్ దగ్గర మన చెక్ ఇన్ బ్యాగ్స్ ఇచ్చేసేయాలి. ఎక్కువ జనాలు లేరు, సో ముందు వెళ్తే మనము ఎక్కువ ఇచ్చేయచ్చు అనమాట. మనం ఇన్ కేస్ ఏమైనా ఓవర్ వెయిట్ పెట్టినా కూడా వాళ్ళంతా ఎక్కువ పట్టించుకోరు. ఇన్ కేస్ మనం లేట్గా వస్తే మాత్రము పక్కాగా అందులో వెయిట్ పట్టి ఇస్తారనమాట. ఎందుకంటే మేము సెకండ్ పర్సన్ మేమే అనమాట. ముందు ఒకరి చెక్ ఇన్ అయిపోయింది, ఆ తర్వాత సెకండ్ పర్సన్ మేమే. ఈచ్ బ్యాగ్లో 23 ఉంది. కాకపోతే ఇంకో 2 బ్యాగ్స్లో ఏమో ఒక 1/2 kg 1 kg అలా ఎక్స్ట్రాగా ఉన్నింది. బట్ ఏమంత ఎక్కువ పట్టించుకోలేదు. మీరేం భయపడకండి, కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఏమైనా షార్ప్ ఐటమ్స్ ఉన్నాయా, లైక్ సీడ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. మీరు ఏం లేవని చెప్పి నార్మల్గా చెప్పేసేయండి. ఇక్కడైతే మేము మా చెక్ ఇన్ బ్యాగ్స్ ఇచ్చేసాము, ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చేసాము అనమాట. ఓన్లీ మా దగ్గర 3 క్యాబిన్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. టోటల్గా 6 బ్యాగ్స్ ఇచ్చేసాము. అండ్ మాది 3 ఫ్లైట్స్ అనమాట. సో అన్ని బోర్డింగ్ పాస్లు ఫస్ట్ థింగ్ ఇక్కడే తీసేసుకోవాలి. అన్నీ ఇక్కడే ఇస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి వేరే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి అట్లా తీసుకోకూడదు. మీరు డెస్టినేషన్ ఎక్కడి వరకు అని చెప్తే అక్కడి వరకు ఇక్కడే ఇచ్చేస్తారనమాట. అన్ని బోర్డింగ్ పాస్లు ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే తీసేసుకోండి. మనకు బోర్డింగ్ పాస్ దగ్గరే చాలా టైం పడుతుంది. ఎవరు లేకపోతే మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో ఇచ్చేస్తారు బోర్డింగ్ పాస్లు. ఇన్ కేస్ చాలామంది ఉన్నారు అంటే అన్ని ఏ ఫ్లైట్స్కి వెళ్ళినా కూడా మనకు ఒకే చోట బోర్డింగ్ పాస్లు ఇస్తారు కాబట్టి మనకు చాలా టైం పడుతుంది. సో వాళ్ళు బోర్డింగ్ పాస్లు ఇచ్చిన తర్వాత 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. లైక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారు, సీట్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది కొంచెం వెరిఫై చేసుకోండి. మాకు సీట్ నెంబర్స్ దగ్గర కొంచెము డిఫరెంట్ అయింది, అది మీకు తర్వాత చెప్తాను. అట్లా చెక్ చేసుకున్నాక బోర్డింగ్ పాస్లు అవి మీరు క్యాబిన్ బ్యాగ్స్లో మాత్రం పెట్టుకోకండి. మీ ల్యాప్టాప్ బ్యాగ్స్లో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ క్యారీ చేయండి. క్యాబిన్ బ్యాగ్స్లో ఎందుకు పెట్టుకోవద్దు అని అంటున్నానంటే మీకు తర్వాత చెప్తాను, అది కూడా కొంచెం క్రిటికల్ అయింది ఇక్కడ. అండ్ ఈచ్ పర్సన్ క్యారీస్ 1 క్యాబిన్ బ్యాగ్. క్యాబిన్ బ్యాగ్లో మనం 8 kgs వరకు పెట్టుకోవచ్చు. క్యాబిన్ బ్యాగ్ అలాంగ్ విత్ 1 ల్యాప్టాప్ బ్యాగ్ ఆర్ 1 హ్యాండ్ బ్యాగ్ యూ కెన్ క్యారీ బై డిఫాల్ట్ అనమాట. క్యారీ బ్యాగ్లో 8 kgs సపరేట్, ల్యాప్టాప్ బ్యాగ్లో ఓన్లీ ల్యాప్టాప్ మాత్రమే పెట్టుకోండి. అండ్ చార్జర్ అంతే. ఇంకా బ్యాటరీస్ ఇట్లాంటి కొంచెం హార్డ్ థింగ్స్ ఏమి క్యారీ చేయకండి. అండ్ మీ హ్యాండ్ బ్యాగ్లో ఏమైనా ఫుడ్ కానీ లేదంటే లైక్ బిస్కెట్స్ మీ బాబు తింటున్నట్లుంటే సో అట్లాంటివి క్యారీ చేయండి అంతే. ఇంకా దానికి మించి పెద్దగా ఏం క్యారీ చేయకండి మీ హ్యాండ్ బ్యాగ్స్లో. వన్స్ మీ చెక్ ఇన్ అయిపోయి మీ బోర్డింగ్ పాస్లో మీ చేతికి వచ్చేసాయి అంటే యూ విల్ బీ లైక్ ఏ ఫ్రీ బర్డ్ అనమాట. సో అంత హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎక్కువ లగేజ్ తీసుకొని. సో ఇంకా మీ టర్మినల్ ఎక్కడ, మీ గేట్ నెంబర్ ఎక్కడ, సో అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా కూర్చోండి. థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే ఫుడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కన్నా 3 years లోపు పిల్లలు ఉన్నారు అని అంటే బెటర్ మీ ఫుడ్ మీరు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి, మీ పిల్లల కోసం కానీ లేదంటే మీకోసం అయినా కూడా. ఎందుకంటే ట్రావెల్లో ఫ్లైట్లో మనకు వాళ్ళు ఇచ్చే ఫుడ్ మనకు ఏ మాత్రం సరిపోదన్నమాట. లైక్ ఎయిర్ ఇండియా కానీ లేదంటే యునైటెడ్ ఎయిర్లైన్స్ కానీ అదర్ దెన్ ఏదైనా కూడా మనకు వాళ్ళు ఇచ్చే ఫుడ్ అస్సలు సరిపోదు. లేదు మీ పిల్లలు బయట ఫుడ్ అయినా తినగలరు పర్లేదు అని అనిపిస్తే వన్స్ మీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మీరు మీ బోర్డింగ్ పాసులు తీసుకున్న తర్వాత మొత్తం లైక్ ఎలా ఉంటుందంటే ఎయిర్పోర్ట్ ఒక మాల్ లాగా ఉంటుంది. మనకు దొరకనేటివంటూ ఉండవు. సో ఏమైనా తీసుకోవచ్చు అనమాట. మీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కన్నా మీరు ఫుడ్ తీసుకున్నట్లుంటే అది వెయిట్ కిందకి రాదు. సో మీరు ఎంత ఫుడ్ అయినా తీసుకొని మీరు మంచిగా క్యాబిన్ బ్యాగ్లో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ క్యారీ చేయొచ్చు. వన్స్ మీ ఎయిర్పోర్ట్లో షాపింగ్ అయిపోయింది, మీ ఫుడ్ అంతా మీరు తీసుకేసుకున్నారు అని అనిపిస్తున్న తర్వాత మీరు మీ గేట్ నెంబర్ మీ టర్మినల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి.
ಕೆಂಪೇಗೌಡ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ವಿಮಾನ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ನಾವು ಸಾಮಾಜಿಕ ಅಂತರವನ್ನು ಕಾಯ್ದುಕೊಳ್ಳಲು ಪ್ರೋತ್ಸಾಹಿಸುತ್ತೇವೆ. ಕೋವಿಡ್-19 ಸೋಂಕು ಇಲ್ಲಿ ತೇಸಿ ನಾಗಲು ಮುಂಚೆ మనకు ఎవ్రీ టైం అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. ఏమని అంటే ఇప్పుడు కోవిడ్ కాబట్టి కంపల్సరీగా మాస్క్ పెట్టుకొనే ఉండండి అని చెప్పి. అండ్ ఒకటి కాదు, మీరు ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఒక 3-4 మాస్కులు క్యారీ చేయండి మీ క్యాబిన్ బ్యాగ్స్లో కానీ, లేదంటే మీ ల్యాప్టాప్ బ్యాగ్స్లో కానీ. అండ్ ఇక్కడ అయితే మేము ఆల్మోస్ట్ మా టైం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇన్ కేస్ మీ ఫ్లైట్ 5 o'clock అయితే మనకు 4 o'clock నుంచి మన బోర్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 hour 1.5 hour ముందు నుంచి మన బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు ఎలా అంటే మనము ఫేస్ షీల్డ్ ఇస్తారనమాట. అది కూడా కంపల్సరీగా మనం పెట్టుకొని మనము ఫ్లైట్లో అనేది ఎక్కాలి. సో లేదంటే అస్సలు అలో చేయరు. వన్స్ మీ గేట్ దగ్గర మీ బోర్డింగ్ స్టార్ట్ అయింది అంటే ఇంకా చాలా అలర్ట్గా ఉండండి ఇంకా లోపలికి, లైక్ ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి. అందరూ వచ్చినట్టు లోపల పోనీయడం ఇక్కడ మాది ఫస్ట్ ఢిల్లీ అనమాట. మేము బెంగళూరు టు ఢిల్లీకి ఒక ఫ్లైట్లో వెళ్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ 2 ఫ్లైట్స్ ఉన్నాయి. మాది టోటల్గా 30 hours జర్నీ మాది. ఇక్కడ నుంచి ఢిల్లీకి ఆల్మోస్ట్ 3 hours పడుతుంది. చూసారు కదా, మన బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత మేము లోపలికి కూడా వచ్చేసి లోపల కూర్చోన్నాము. ఇక్కడ కూడా మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఫ్లైట్ ఎక్కగానే వన్స్ మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అని అనిపిస్తే ఫస్ట్ మన ఫోన్స్ ఏరోప్లేన్ మోడ్లో కానీ లేదంటే ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. కంపల్సరీగా మీ ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఆ సిగ్నల్స్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. వన్స్ మీది టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఫోన్ మీరు నార్మల్గా యూజ్ చేయొచ్చు. మన బోర్డింగ్ అయిపోయింది. మనం ఎక్కడున్నాం? నన్ను ఇప్పుడు ఫ్లైట్లో ఉన్నామా? ఎక్కడున్నాం? ఇంట్లో ఇది ఫ్లైట్లో ఉన్నాం. విండో సీట్ పక్కనే కూర్చున్నాం. సో అనౌన్స్మెంట్ వస్తుంది. ఇంకొక 10-15 minutesలో పైకి వెళ్ళిపోతుంది. Cabin Supervisor Habiba, Starline Sudasya as the చూడ్డానికి చాలా ఫ్లైట్స్ ఉన్నాయి కదా. ఇన్ని రోజులు నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అని అనుకున్నాను, కానీ ఈ రీసెంట్ టైమ్స్లో చాలా ఎయిర్పోర్ట్స్ చూశాను. అది చూసిన తర్వాత ఏంది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇలా ఉంది, ఇంత చిన్నగా ఉంది అని చెప్పి అనిపించింది. సో దీని తర్వాత మీరు ఇంకా ఒక 2-3 ఎయిర్పోర్ట్స్ కూడా చూస్తారు ఈ వ్లాగ్ తర్వాత.
లోపల. అదే ఆ రన్వే నుంచి వెళ్ళిపోతుంది. పండు పైకి లేస్తుంది పండు ఇంకా కొంతసేపు ఉంటే. చాలా ప్లేస్ ఉన్నాయా రేతే ఇంకే అవును రేతే ఏదో అదే కదా చెప్పింది. ఇది పైకి లేస్తుంది. పైకి వచ్చేసాం. వన్స్ మీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మీరు మీ ఫోన్ని నార్మల్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ మర్చిపోయాను, మీరు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం ల్యాండ్ అయ్యేటప్పుడు కంపల్సరీగా సీట్ బెల్ట్ అస్సలు మర్చిపోకండి. వన్స్ మనము ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. నార్మల్ డొమెస్టిక్ ఫ్లైట్లో అయినా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలి అని చెప్పి అండ్ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, సో ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అవన్నీ కూడా వింటూ ఉండండి. వన్స్ టేక్ ఆఫ్ అయిపోయి ఇంకా నార్మల్గా వెళ్తుంది అనే టైంలో మీరు మళ్ళీ మీ సీట్ బెల్ట్ అనేది నార్మల్గా తీసేయచ్చు. ఆ తర్వాత ఫ్రీగా ఉండొచ్చు. చాలా వరకు లాంగ్ జర్నీ ఫ్లైట్స్ అయితే ఇంకా అందరూ వాకింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట లోపల, అలా ఉంటుంది. ఇంకా మేము సీట్ బెల్ట్ తీసేసాము, ఇంకా నార్మల్గా వెళ్తూ ఉందన్నమాట ఫ్లైట్. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఫ్లైట్ ఎక్కుతున్నట్లున్నా కానీ లేదంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా ఎక్సైటెడ్గా కూడా ఉంటుంది. పైన ఉన్నాము అండ్ కిందంతా మేఘాలు చూస్తూ, సో ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంటుంది. ఇది మాకి యాక్చువల్గా ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయిన ఫ్లైట్ అనమాట. మేము ఆల్మోస్ట్ ఢిల్లీకి రీచ్ అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది. యాక్చువల్గా ఏమి అంటే ఇది కొంచెం వేరే దారిలో వెళ్ళిందంట. 3 అవర్స్లో మేము చేరుకోవాల్సింది ఎగ్జాక్ట్లీ మేము 2 అవర్స్ 15 మినిట్స్లోనే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ ఢిల్లీకి. ఒక చోట కొంచెం వెదర్ బాగలేదు. ఇది యాక్చువల్గా భూపాల్ నుంచి అనుకుంటాను. అక్కడ కొంచెం వెదర్ బాగలేదు. మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, వేర్ యువర్ సీట్ బెల్ట్ అని చెప్పి. కొంచెం ఫ్లైట్ అటు ఇటు అవుతూ ఉంటుంది. అటువంటి టైంలో కూడా మనం సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మాకు ఫుడ్ సర్వ్ చేశారు. ఫుడ్లోకి ఏమి ఇచ్చారు అంటే ఒక చిన్న బాటిల్ ఇచ్చారు, వాటర్ బాటిల్. సో పండుకి కూడా సేమ్, ముగ్గురికి ఒక సేమ్గానే ఇచ్చారు. ముగ్గురికి కాదు, ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరికీ సేమ్ ఫుడ్డే ఇచ్చారు. 2 సమోసా చాలా చిన్నవి అసలు, అండ్ అలాగే చోలే మసాలా ఉంటుంది కదా, సో అది, అండ్ అలాగే ఒక డెజర్ట్ ఇచ్చారు. ఆ డెజర్ట్ కూడా పర్లేదు, చాలానే చాలా కాదు, నార్మల్గానే బాగుంది. కాకపోతే ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం డిన్నర్ కూడా చేయాల్సి వస్తుంది. ఇది నార్మల్ స్నాక్స్ లాగా ఇచ్చారనమాట, అంతే. ఇన్ కేస్ మీరు ఏమైనా లాంగ్ జర్నీ ఫ్లైట్ చేస్తున్నారు అంటే మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా మీరు క్యాబిన్ బ్యాగ్స్లో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ మీది
డొమెస్టిక్ ట్రావెల్ అయితే పర్లేదు, మనకంత ఎక్కువ లగేజ్ కూడా ఉండదు. ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి మనకు చాలా లగేజ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫుడ్ అండి, మీకు ఇంపార్టెంట్ థింగ్స్ లేదంటే ఏదైనా జ్యువెలరీ, కొంచెం కాస్ట్లీ వస్తువులు ఏమైనా క్యారీ చేస్తున్నారంటే కూడా అది మీరు క్యాబిన్ బ్యాగ్స్లో కన్నా మీరు మీ హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకొని మీ పక్కనే మీ దగ్గరే పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మనకు నిద్ర వచ్చి నిద్రపోయినామనుకో మన క్యాబిన్ బ్యాగ్ పైన ఉంటుంది. సో ఎవరు అందులో చేతులు పెడతారో ఎవరికి తెలియదు కదా. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, వన్స్ మీరు చెక్ ఇన్ బ్యాగ్లో ఎట్టి పరిస్థితిలో దానికి లాక్ వేయడం లాంటివి చేయకూడదు అనమాట. నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చూశాను అనుకుంటాను, ఆ చెక్ ఇన్ బ్యాగ్స్కి ఏం చేశారంటే బబుల్ ర్యాప్ చేశారు. చెక్ ఇన్ బ్యాగ్స్కి బబుల్ ర్యాప్ చేసి దానికి మళ్ళీ కీస్ వేశారనమాట. చెక్ ఇన్ బ్యాగ్స్కి లోపల కీస్ వేసి దానిపైన బబుల్ ర్యాప్ చేశారు. సో ఇట్లాంటివన్నీ అసలు చేయకండి. ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళకు పక్కగా అనుమానం వస్తుంది, ఇందులో ఏదో సంథింగ్ ఉంది అని చెప్పి. మీరు ఎంత బీగాలేసి ఎంత బబుల్ ర్యాప్ చేసినా కూడా ఇన్ కేస్ వాళ్ళు అది ఓపెన్ చేయాలి అని అనుకుంటే పక్కాగా అది ఓపెన్ చేసి అందులో ఏమున్నాయి అనేది చూస్తారు. మ్యాక్సిమం చెక్ ఇన్ బ్యాగ్స్లో ఇంపార్టెంట్ థింగ్స్ అసలు ఏం పెట్టుకోకండి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపించి ఏమైనా ఎసెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం మీరు మీ క్యాబిన్ బ్యాగ్స్లో మాత్రమే పెట్టుకోండి. అండ్ అక్కడ కొంచెం లైట్ వెలుగుతుంది కదా, వన్స్ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి, లేదంటే మీరు సీట్ బెల్ట్ తీసేయండి అని చెప్పి అక్కడ మనకు చూపిస్తూ ఉంటారనమాట. మనకు ఫ్లైట్లో ఒక సింబల్ ఉంటుంది. మీరు ఇన్ కేస్ అక్కడ మనకు బాత్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, డొమెస్టిక్ ఫ్లైట్లో కానీ లేదంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కానీ ఉంటాయి. నార్మల్గానే బాగానే ఉంటాయి అన్నమాట. మీరు అంత భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. మంది ఇండియా వరకే కాబట్టి, ఇండియా లోపలే కాబట్టి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి బాత్రూమ్స్లో కూడా. అండ్ ఆల్మోస్ట్ మేము ఇంతకుముందు చెప్పినట్లు 3 అవర్స్ ఫ్లైట్ మాకు 2 అవర్స్లోనే వెళ్ళిపోయింది. మేము ఆల్మోస్ట్ ఢిల్లీకి కూడా రీచ్ అయిపోయాము. ఢిల్లీకి ఎగ్జాక్ట్లీ 7:30కి అనుకుంటాను రీచ్ అయిపోయాము. మాది 5:40కి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది ఇన్ బెంగళూరు. 7:30, 7:40 కల్లా మేము రీచ్ అయిపోయాము ఢిల్లీకి. మనము ఫుడ్ ఎయిర్పోర్ట్లో అయినా తీసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో కొంచెం కాస్ట్లీనే ఉంటుంది, కాకపోతే మనకు ట్యాక్స్ అస్సలు పడదు. మీరు ఏమైనా షాపింగ్ చేయొచ్చు అనమాట, అసలు ఎక్కడ దేనికి ట్యాక్స్ పడదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే ఇంకా చాలా చాలా పెద్దది, అసలు మాకు టైమే లేదు, అంత ఎక్కువ ఉన్నింది. సో దీని తర్వాత అంతా కూడా మీకు ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఇంకా ఢిల్లీ నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము సో అదంతా కూడా మీకు చూపిస్తాను. ఫ్లైట్లో నుంచి చూస్తుంటే ఎంత బాగుంది కదా కింద, అసలు మెయిన్గా నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. డే వ్యూ అయితే మీకు బెంగళూరులో ఫ్లై అయ్యేటప్పుడు చూపించా కదా, ఇంకా ఆల్మోస్ట్ ల్యాండ్ అవుతుంది. పైలట్ కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడనమాట, అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. ఇన్ కేస్ వెదర్ రిపోర్ట్ ఏమైనా కొంచెం చేంజ్ అయింది, లేదంటే ఫాస్ట్గా వెళ్తున్నాము కొంచెం స్లో అవుతుంది, సో ఇటువంటివన్నీ కూడా మనకు పైలట్ ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, నేను ఫ్లైట్ వెళ్ళేటప్పుడు నేను 2 ఫ్లైట్స్ చూశాను అనమాట. ఐ మీన్ బెంగళూరు నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు మధ్యలో పైన 2 ఫ్లైట్స్ చూశాను. ఓహో ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుందా అని చెప్పి అనిపించింది. చాలా చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది నాకు. అండ్ ఫస్ట్ టైం ఏమో కానీ ఇది నేను ఆల్మోస్ట్ 3rd టైం అనుకుంటాను ఫ్లైట్ ఎక్కడము. ఇది అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఐ థింక్ నేను చాలా పాయింట్సే కవర్ చేశానని చెప్పి అనుకుంటున్నాను ఈ వ్లాగ్లో. సో దీని తర్వాత ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి దాంట్లో మీకు ఇంకా ఎక్కువ పాయింట్స్ కవర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా కూడా నేను ఏమైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటే నాకు తెలియకుండా మీకు తెలిసింటే నాకు కింద కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.